జనసేన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంధకార ఆంధ్రప్రదేశ్గా మారిందని రమాదేవి మండిపడ్డారు. ప్రతిరోజు 3 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. గ్రామాల్లో సరైన రోడ్లు, వైద్య సదుపాయాలు లేవని, వేదాద్రి ఎత్తిపోతల పథకం సాగర్ నీళ్లు లేక ఎండిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల అధినేతలు సమన్వయంగా నిర్ణయం తీసుకుని సీటు కేటాయిస్తే పోటీకి సిద్ధమని తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అనుకున్నాము, కానీ ఎక్కడ కూడా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఎడారిలా తయారైన ఈ తరుణంలో నందిగామ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున ఇక్కడ నందిగామ సమన్వయకర్తగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నిరంతరం ప్రజల యొక్క సంక్షేమమే మా యొక్క ధ్యేయంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ముందుకు వెళుతున్నాం. అలాగే నిన్నటి నుంచి జనసేన తరపున పల్లె పతాన జనసేన అనే ఒక మంచి కార్యక్రమంతో ఒక్కొక్క మండలాన్ని తీసుకొని ఆయా మండలాల్లో ఉన్న గ్రామాలని ఎంచుకొని ప్రతిరోజు 3 గ్రామాలు పర్యటించి అక్కడ యొక్క గ్రామ సమస్యలని అక్కడున్న గ్రామ ప్రజలతో సంఘీభావంతో వెళ్ళి వారితో మాట్లాడి వారితో చాలాసేపు కాలం గడిపి అక్కడ వారి యొక్క కష్ట నష్టాలని తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న వెళ్ళిన 3 గ్రామాల్లో పెదవరం, చెరుకుపాలెం, పాత బెల్లంకొండపాలెంకి వెళ్ళడం జరిగింది. ఏ గ్రామంకి వెళ్ళినా ఏ ఒక్క మనిషిని తట్టిన, వాళ్ళని తాకిన, వాళ్ళ నుండి వస్తున్న ఆవేదన నాకు రాత్రంతా అసలు చెప్పాలంటే నేను చాలా ఎమోషనల్, నాకు చాలా బాధ వేసింది. ప్రతి మనిషి కోరుకునేవి కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి, కనీస సౌకర్యాలు. ఎలా అయితే మనము పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, కడుపు నిండడానికి ఒక పూటైనా ఒక పూట, తినడానికి ఒక 4 ముద్దలు, పడుకోవడానికి ప్రశాంతంగా నిద్రపోవడానికి ఒక నీడ, ఇవన్నీ కూడా ఉన్నాయంటారా ఈ ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ దేశానికి వెన్నుముక అని చెప్పుకునే మన